అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకు కాంగ్రెస్ సర్కార్కు సోయొచ్చినట్టున్నది. ఇగో ఇప్పుడు మేడిగడ్డను రిపేర్ చేయాలనే ఆలోచన కలిగిందట. మరి కాళేశ్వరం పేరు చెప్పి ఇంకా కాలం ఎల్లదీస్తే సర్పంచ్ ఎన్నికల్లా సత్కిల వర్తం అనుకున్నారో ఏమో తెలియదు గాని ఇన్ని రోజులు చెవు మీద పేను వారినట్టు చేసినోళ్ళు ఇప్పటికిప్పుడు ఆగ మేఘాల మీద మేడిగడ్డ జపం చేస్తున్నారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాడంటే గిదే కావచ్చు. కాంగ్రెస్ సర్కారు రాజకీయాలు పక్కకు పెట్టి మేడిగడ్డను రిపేర్ చేస్తే యాసంగి పంటలు ఎండిపోకపోవు కదా, పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకోకపోవు కదా, ఎంతో మంది జీవి తీసుకున్నాక 1000 ఎకరాలు నెర్రులు బట్టి గొర్రెలను మేపినాక ఇగో గప్పుడు వాళ్ళ బుర్రల్లా మేడిగడ్డ మెదిలిందట. అయితే ఇప్పటికైనా మేడిగడ్డల కుంగిన పిల్లర్లను రిపేర్ చేద్దామనే ఆలోచన కలుగుడు సంతోషమే. ఎన్డీఎస్ఏ చెప్పినట్టు మరమ్మతులు చేయాలని నికురానికి వచ్చిందట. అందుకోసం ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చిందట నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరమ్మతులకు సంబంధించి డిజైన్ కన్సల్టెంట్ గా ఎన్డీఎస్ఏ పనిచేసేటానికి ముందుకొచ్చిందట. అందుకే వెంటనే పనులు మొదలు పెట్టాలని చెప్పిందట. అనుకున్న టైంకు పని పూర్తి చేయకుంటే ఆఫీసర్ల మీద చర్యలు కూడా తీసుకుంటారట. మరి కుంగిన పిల్లలను కూలగొట్టి మళ్ళా కడతారా, లేకుంటే లేపి వాటినే అతికిస్తారా, ఏం చేస్తారా అనేది చూడాలి. అయితే జూన్ 30వ తారీఖున ప్రజాప్రతినిధులకు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారట ప్రజాభవన్లా. ఇయ్యాల్సిందే, ఎందుకంటే ఏ ప్రాజెక్టు ఎక్కడున్నది, ఏ బేసిన్ కింద వస్తుంది అనేది సీఎం రేవంత్ రెడ్డికే తెలియలేదు. కాబట్టి కడమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా చెప్పి ప్రిపేర్ చేస్తే మంచిదనుకున్నారు కావచ్చు. మరి చూడాలే మేడిగడ్డను ఎన్ని రోజుల రిపేర్ చేసి ప్రాజెక్టులు నింపుతారో.